తరుణి స్వచ్ఛంద సంస్థ 24 ఏళ్లుగా బాలికల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ లైంగిక వేధింపులకు గురైన 18 ఏళ్లలోపు బాలికల కోసం తరుణి స్వచ్ఛంద సంస్థ చైతన్యపురిలో ఏర్పాటు చేశామన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు వంటి సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. తరుణి సంస్థ పోలీస్ శాఖతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు డాక్టర్ మమతా రఘువీర్. 24 ఏళ్ల బట్టి మేము ఆడపిల్లల కోసం పనిచేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలోనే బాల్య వివాహాల మీద, బాల కార్మిక వ్యవస్థ మీద, అలాగే బాలలపై లైంగిక వేధింపుల మీద పనిచేస్తున్నాం. టెక్నికల్ పార్ట్నర్గా భరోసా కూడా పెట్టడం జరిగింది తెలంగాణ పోలీస్తో సహకారంతో. అయితే ఈ బాలలపై లైంగిక వేధింపులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఆ పిల్లల్ని పెట్టడానికి ఒక షెల్టర్ హోమ్ ప్రత్యేకంగా మన తెలంగాణలో లేదు. దాన్ని ఎలా అయినా ఆ గ్యాప్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము తరుణి స్వాలంబన అనే షెల్టర్ హోమ్ని, రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ స్కిల్ సెంటర్ని స్టార్ట్ చేశాము. దీన్ని ఇవాళ రమణ గారు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి, అలాగనే శ్రీలేఖ గారు ఎగ్జగాన్ క్యాపబిలిటీ సెంటరు, వీళ్ళందరూ కార్పొరేట్స్ సహకరిస్తున్నారు మాకు. అలాగే ఫెర్నాండేజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఎవిటా, వీళ్ళు ప్రత్యేకంగా ఎవరైతే అత్యాచార బాధితులు ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళ కోసం ఫ్రీగా సర్వీస్ ఇవ్వడానికి ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళందరి సహకారంతో ఈరోజు 50 మంది ఇక్కడ ఉండేటట్లుగా ఈ షెల్టర్ హోమ్ ప్లస్ రీహాబిలిటేషన్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆ ఆడపిల్లలకి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా తమ లైఫ్లో లీడ్ చేసే విధంగా తయారు చేయడానికి కావాల్సిన కౌన్సిలింగ్ సదుపాయాలు, షెల్టరు, ఫుడ్, అలాగే వాళ్ళకి అనేక రకాల నైపుణ్యాలు పెంచడానికి కావాల్సిన శిక్షణ